ఫిల్మ్ నగర్ లో భవనం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు హోంమంత్రి నాయిని. ఆయనతో పాటు మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. భవనాన్ని అక్రమంగా నిర్మించారని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఆయన. సంఘటన చాలా బాధాకరమైంది. ఇంకా చాలా 9 మందికి దెబ్బలు తగిలినాయట. మున్సిపల్ అధికారులు పోయి హాస్పిటల్ పోయి చూసొచ్చారు, మాట్లాడొచ్చారు. ఈ యొక్క సంఘటన మీద పూర్తి స్థాయి న్యాయ విచారణ చేయడం జరుగుతుంది. తప్పకుండా కల్ప్రిట్, దీనికి పొరపాటు బాధ్యులు ఎవరున్నారో వాళ్ళ మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అసలు వీళ్ళు మెయిన్ బిల్డింగ్కే వీళ్ళకి పర్మిషన్ లేదు. అది కోర్టు స్టేలో ఉంది. కార్పొరేషన్ వీళ్ళకి నోటీస్ ఇస్తే స్టే తెచ్చుకున్నారు, స్టేలో ఉంది. హౌస్ కమిటీలో ఉంది ఇది. మరి ఇప్పుడు మళ్ళా పర్మిషన్ లేకుండా, ఎవరిని అడగకుండా, చెయ్యకుండా, ఇంజనీర్స్ ఎక్స్పర్ట్ ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళు చేసే పద్ధతి అది చాలా పెద్ద స్లాబ్ వేశారు. ఆ స్లాబ్ తగ్గట్టు కింద సపోర్ట్ సరిగ్గా లేదు, పిల్లర్స్ సరిగ్గా లేవు. ఆ సిమెంట్ చూస్తే అంతా పొడి పొడిగా ఉంది. అది కూడా సరిగ్గా కలిపేసినట్టు లేదు. మొత్తం మీద ఆదర బాదరగా దొంగతనంగా చేస్తుంది కాబట్టి ఆదర బాదరగా రాత్రి చేసి చేతులు దులుపుకుందాం, తర్వాత మాది అయిపోయిందని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం చేశారు. ఇది మాత్రం చాలా మంచి పద్ధతి కాదు. ఈడంతా పెద్దలు ఉంటారు ఈ సొసైటీలో, ఫిలిం నగర్ సొసైటీలో చాలా మంది పెద్దలు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు.